అరే కోపం నడుస్తా, అరే ముందే కోపం ఉన్నా నేను చెప్పేది ముందు నువ్వు రూమ్కి రా, నీతో విషయం మాట్లాడాలి. అరే నేను రమ్మంటున్నా కదా, ముందు ఫోన్లో చెప్పే మాట కదా, ముందు రూమ్కి రా. ఏ నాకు దిమాగ్ ఖరాబ్ చెప్పేది, ఏ నాకు కోపం చెప్పి నాకు చెప్తున్నా, ముందు రూమ్కి రా. అరే లౌడే రూమ్కి రా. యా బందీ ప్రాజెక్ట్, ఒక్కరోజులో సినిమా బందీ. ఇది నాకు తెలిసి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 1 సంవత్సర కాలం ఏంటది, 1 ఇయర్ ఏంటది. సో 100 రకాల కారణాలతో ప్రాజెక్టు ఈరోజు రేపు అనుకుంటూ డిలే అయిపోయింది. సో కొన్ని వందల మంది ఈ సినిమా ఫ్యామిలీ మెంబర్స్, ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఈ ప్రాజెక్ట్ గురించి అడిగి ఇక సూర్య గారు చెప్పట్లేదులే డేట్ అని చెప్పేసి ఆగిపోయిన సందర్భాలు నాకు ఎన్నో పర్సనల్ మెసేజ్లు వచ్చాయి ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత. సో మరి డైరెక్టర్ని సతీష్ సంజు డైరెక్టర్ని కట్టిపడేసి ఎదురుగా పడేశాను. సో మరి తను రిలీజ్ ఏంటి, ఎప్పుడు చేస్తున్నాడు ఏంటి అనేది డైరెక్ట్గా సతీష్ని అడుగుదాం, సతీష్ సంజునే. సో ఎందుకు డిలే అయింది ఇవన్నీ పక్కన పెడితే అసలు ఎప్పుడు చేస్తున్నాడు, రిలీజ్ ఎప్పుడు చేస్తున్నాడు, ముందు ఆ విషయం కనుక్కుని తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం. సతీష్, ఏం రిలీజ్ ఎప్పుడు చేస్తున్నావు, ఏం కథ, ఏం రిలీజ్ చేయవా, ఏం పరిస్థితి? లేదు సార్, రేపు ఈవినింగ్ ఫంక్షన్ చేస్తున్నాం. రేపు ఈవినింగా? సో ఎల్లుండి రిలీజ్. ఏ టైంకి ఎల్లుండి? ఎల్లుండి సండే మార్నింగ్ 10. ఎందుకు సడన్గా వచ్చేసి రిలీజ్లు ఫంక్షన్లను పెట్టేస్తున్నావు? ఎందుకు ఇంకో సంవత్సరం పెట్టుకోవచ్చు కదా? కరెక్ట్, కానీ సంవత్సరం అవ్వలేదు సినిమా స్టార్ట్ చేసి, యాక్చువల్లీ 9 months అవుతుంది. అది అంతేనా? నేను కొంచెం అడిషనల్గా చెప్పానా? అడిషనల్గా రౌండ్ పేరు బాగుంటుంది, మీరు 1 year చెప్పారు కానీ 9 months అయింది. 9 months అయిందా? సరే. మరి ఏంటి మరి ఫంక్షన్కి ఎవరెవరు వస్తున్నారు? ఫంక్షన్కి మెయిన్ పబ్లిసిటీ అనేది డైరెక్టర్ మెయిన్ సార్. యాక్టర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్, తెర మీద కనిపిస్తాడు. అది పబ్లిసిటీ చేయవలసిన డైరెక్టర్ బాధ్యత కాబట్టి నేనే తీసుకుంటాను. యాక్టర్స్ ఎవరు రారు. పిలవట్లేదా? పిలిచినా రావట్లేదా? లేదు, ఎవరిని పిలవలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ నేనే చేయాలనుకుంటున్నాను. మీరు ఒకరు ఉంటే సరిపోతుంది అనుకున్నారా సినిమాకి? పబ్లిసిటీ అనేది మెయిన్ డైరెక్టర్ చేస్తారు కదా. అవును. సో మెయిన్ డైరెక్టర్ ఉండాలి, మిగతా వాళ్ళందరూ ఫోకస్లో ఉంటారు. సో సినిమా ఎలా ఉంటుంది ఏంటి, మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తారా? సినిమా పాయింట్ ఆఫ్ నా పాయింట్ ఆఫ్ నేను అనుకున్నది తీసాను సార్ ఆ టైంలో 9 monthsలో, ఇంక్లూడింగ్ ఈ సినిమాకి వచ్చినప్పుడు అప్పుడు చాలా డోర్స్ అనేది ఓపెనింగ్ లేవు, చాలా క్లోజ్ చేసి ఉన్నాయి. ఈ టైంలో ఇలా చేయండి అని చాలా ఉన్న దాంట్లో నా రిస్ట్రిక్షన్స్ బట్టి నేను చేయాల్సి వచ్చింది. బట్ అప్పుడున్న టైంలో నేను అనుకున్న దానికి నేను బెటర్ చేశానని నేను అనుకుని తీసుకున్నాను. సో అవుట్పుట్ అయితే నాకైతే నచ్చినట్టుగా అనిపించింది, నో డౌట్. బట్ ఎందుకు లేట్ అయిందని మెయిన్ కారణం తీసుకుంటే ఈ సినిమాకి పర్టికులర్గా మిగతా అన్ని సినిమాలకి నాకు తెలియదు, కానీ ఈ సినిమాకి నేను 1 పైసా ఖర్చు పెట్టకుండా తీసిన 1 day ఫిల్మ్ ఇది. యాక్చువల్లీ నేను ₹1 కూడా ఖర్చు పెట్టలేదు, ఇంక్లూడింగ్ పైసా కూడా ఖర్చు పెట్టలేదు నేను. చాలా మంది పోస్ట్ ప్రొడక్షన్కి వేలకు ఖర్చు పెట్టుకుంటున్నారు అనేది వింటున్నాను. ఇంక్లూడింగ్ దేనికంటే జీరో బడ్జెట్ అని మీనింగ్ తీసుకుంది ఈ సినిమా ఫస్ట్ చెప్పడమే, జీరో బడ్జెట్ అని. దీనికి 1 పైసా ఖర్చు పెడితే దానికి మీనింగ్ లేదు అన్నది దీంట్లోంచి నేను పోస్ట్ ప్రొడక్షన్ కానీ బెంగళూరులో జరిగింది. ఇంక్లూడింగ్ ప్రతిదీ ఆర్టిస్టులు అన్ని టెక్నీషియన్స్ వర్క్ చేశారు దీనికి. ఓకే. సో అవుట్పుట్ ఎలా ఉందని దాంట్లో కాకుండా టెక్నీషియన్స్ బాగా చేసిన, లేట్ అయినా దాన్ని చేసింది. టీమ్ని మేనేజ్ చేసుకున్నారా? టీమ్ మేనేజ్మెంట్, టోటల్ టీమ్ మేనేజ్మెంట్తో జీరో బడ్జెట్లో చేశారు ఈ ప్రాజెక్ట్. సో సపోర్ట్ చేశారా టెక్నీషియన్స్? మరి ఈ సినిమా ఫ్యామిలీలో ఎక్కువ తీసుకుంటున్నారు టెక్నీషియన్స్, పోస్ట్ ప్రొడక్షన్ కూడా.
అంతా ఈ సినిమా ఫ్యామిలీ నుంచే అవుట్ ఎవరు లేదు ఎవ్రీథింగ్ టోటల్గా విత్ ఇంక్లూడింగ్ పోస్టర్స్తో సహా. ప్రాసెస్. సో డ్యూరేషన్ ఎంత ఉండొచ్చు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఐ థింక్ సినిమా చూసిన తర్వాత డ్యూరేషన్ అనేది నేను లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో చెప్పాను. డ్యూరేషన్ అనేది మెయిన్ మీనింగ్ కాదు సినిమాకి. ఆ సినిమా చూసిన తర్వాత డ్యూరేషన్ తక్కువైందని మాట్లాడితే మంచిది. అంటే ఆ సినిమా ఎంత కట్ చేశారు తక్కువ అయిపోయిందని దాని నుంచి మాట్లాడితే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ అది వేరే విషయం, కానీ నా పాయింట్ ఆఫ్ డ్యూరేషన్ అనేది మీనింగ్ ఉండదు. ఎవరికి పేరు రావచ్చు బందీ ప్రాజెక్ట్ వల్ల? ఫస్ట్ పేరు నా పేరు వస్తుంది, ఎందుకంటే నా పేరు రావాలని కోరుకున్నప్పుడే నేను డైరెక్టర్ అయ్యాను కాబట్టి. మరి ఇంత దారుణమైన సెల్ఫిషా? అఫ్కోర్స్ సెల్ఫీస్ కాబట్టి కదా సార్ నేను సినిమా తీసిన. డైరెక్టర్ అవ్వాలని మీనింగ్ అదే కదా. మీకు పేరు వస్తే సరిపోతుందా? దాంట్లో చేసిన ఆర్టిస్టులు ఆర్టిస్టులు ఆల్రెడీ ముఖం మీద కనిపిస్తుంది కాబట్టి యాక్టర్ అనేది ఎలా చేశారు ఏంటని తెలుస్తుంది. బట్ పేరు అనేది యాక్టర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నిలబడిన తర్వాత యాక్ట్రెస్ అనేది సపోర్ట్ ఉంటుంది. ఫస్ట్ నాకు వచ్చిన తర్వాత వాళ్ళకి రావాలని కోరుకుంటాను. ఎగ్జాక్ట్ మీనింగ్లో నేను డైరెక్టర్ అయిన దానికి. సో యాక్టర్ అవ్వాలనుకుంటే నాకు ఏమైనా టాలెంట్ స్కిల్స్ ఉంటే నేను యాక్టర్ అవుతాను కానీ డైరెక్టర్ అవ్వను. వాళ్ళకంటే ఎక్కువ పేరు వస్తాయి నాకు. సో దాని పాయింట్ ఆఫ్ లో తెలిసిపోతుంది ఇక్కడ డైరెక్టర్కి ఎంత పేరు ఉంది, యాక్టర్కి. మీకోసమే మీకు పేరు రావడానికి చేసుకున్నారా? అఫ్కోర్స్. సో సెల్ఫిష్ ఉండాలి కానీ మరీ ఇంత దారుణమైన సెల్ఫిష్ ఉండకూడదు సతీష్. ఎందుకంటే నేను మూవీని చూశాను నేను. చివరిలో జనరల్గా ఏ సినిమాకైనా కూడా ఎండ్ టైటిల్స్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఏదో మీరు ఏదో ఒక హాఫ్ ఫ్రేమ్లో విజువల్స్ వేస్తుంటారు, హాఫ్ ఫ్రేమ్లో స్క్రోల్ అవుతూ ఉంటాయి టెక్నీషియన్ టైటిల్స్ ఇవన్నీ. ఈ పర్టికులర్ మూవీకి ఏంటంటే ఓన్లీ జస్ట్ డైరెక్టెడ్ బై సతీష్ సంజు అని వస్తుంది. ఏమీ వేయకుండా ఎండ్ టైటిల్స్ వేయకుండా ఏమంత దారుణంగా అంటే ఏదైనా ఒక స్థలాన్ని కానీ ఏదైనా కానీ ది బిలాంగ్స్ టు స్థలం పేరు ఉన్నట్టే ఒక వెంచర్కి ఒక పేరు ఉంటుంది. అది స్టార్టింగ్ పెడితే మర్చిపోతారు, లాస్ట్ పెడితే నా పేరు గుర్తుంటుందని లాస్ట్ అంతా చూసిన తర్వాత తిట్టుకోవాలి, లేకపోతే ఏదైనా కూడా మీకే మీదే సంజు ఫిల్మ్ అంటే ఇలా ఉంటుందని లాస్ట్ టైటిల్ క్రెడిట్ మీకే రావాలి. ఇప్పుడు ఓవరాల్ క్రెడిట్ మీకే వస్తుందా ఏంటి? నాకు రాదు. ఆ సినిమా చూసిన తర్వాత ఎవరికి రావాలనే ఆడియన్స్ చేస్తారు లాస్ట్లో. బట్ ఫస్ట్ నేను చేయాల్సింది నేను యాజ్ ఎ డైరెక్టర్గా ఎంత క్రెడిట్ తీసుకోవాలనేది అంత క్రెడిట్ నేను తీసుకోవడానికి ఐమ్ రెడీ. చాలామంది అనుకోవడం ఏంటంటే చాలా తెలివిగా చేశాడు ఆ రోజు వన్ డే మూవీ సతీష్ సంజు. అప్పటి వరకు ఏంటంటే ఓన్లీ ఒక క్యామ్తో షూట్ చేసే సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఏంటంటే సపరేట్గా మంచి రెజల్యూషన్ మొబైల్ తీసుకునేసి రెండు చోట్ల షూట్లు చేసుకుంటూ విత్ ఇన్ పీరియడ్లో కంప్లీట్ చేశాడు అనేది మీ మీద టాక్ ఉంది. ఎందుకు అలా యూజ్ చేశారు? అది మెయిన్ కారణం నేను ఈ సినిమాకి వచ్చినప్పుడే సినిమా ఒక కెమెరాతో కాకుండా ఒక మొబైల్తో తీయాలని ఫస్ట్ ఏంతో వచ్చాను నేను యాక్చువల్లీ నేను. సో వచ్చిన తర్వాత అది రెండు ఎంత తీయకూడదని ఇక్కడ సూర్య సార్తో నేను మీతో మాట్లాడినప్పుడు అప్పటి వరకు పర్మిషన్ ఇవ్వలేదు. కథ నచ్చి అక్కడ ఉన్న దాంట్లో స్కేల్ నచ్చి మీరు నాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో దాని నుంచి తీసుకున్న దాని నుంచి ఒక నిర్ణయం. కానీ నా దృష్టిలో ఆడియన్స్ అన్న కూడా మనం ఎప్పుడైనా యూట్యూబ్ వీడియో చూసినప్పుడు అది బొమ్మ ఎలా ఉందని దాన్ని చూస్తాం కానీ ఆ రెవల్యూషన్ ఎలా ఉంది, క్వాలిటీస్ ఎలా ఉందని చూడం. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను చేయాల్సి వచ్చింది. ఫస్ట్ టైం అనుకుంటా వన్ డే మూవీ 2 కెమెరాలతో చేయడం అనేది బందీ ప్రాజెక్ట్ ఫస్ట్ టైం. లాస్ట్ టైం కూడా అది ఇంక్లూడింగ్ అంత సాహసం చేయలేదు ఎవరు. అవును కదా, మొబైల్తో ఎందుకంటే క్వాలిటీ పోతుందని ఇంకోటి చేయలేదు. మరి క్వాలిటీ ఉంటుంది అంటారా? ఆల్రెడీ అవుట్పుట్ నాకు తెలిసింది మెయిన్ కెమెరా కంటే ఫోన్తో తీసిన చాలా బాగా వచ్చింది అనిపిస్తుంది నాకు. షార్ట్లు కానీ అదొక వేరే విధానంగా రన్నింగ్ షార్ట్స్ కానీ అన్ని ఫైట్గా తీయలేని కొన్ని షార్ట్స్ నేను మొబైల్తో తీయడం జరిగింది. కొన్ని షార్ట్లు అవి ట్రైలర్లో కూడా ట్రైలర్లో ఉన్నాయి. ట్రైలర్లో చూసినప్పుడు ఆల్రెడీ తెలిసిపోతుంది కొన్ని మొబైల్తో చేసిందని. అది మెయిన్ మీనింగ్ ఏంటంటే పబ్లిక్ వన్ డే ఫిల్మ్ అనేది స్కేల్ చిన్నది, ఎక్కడ పడితే అక్కడ తీయడానికి వేరే విషయం. కానీ పబ్లిక్ రోడ్లో కెమెరా పెట్టుకుని తిరిగితే చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే ఫోన్తో తీసుకుంటే ఏదో మొబైల్లో ఉంటుంది అంత పట్టించుకోరు కాబట్టి నేను మోస్ట్లీ రిస్క్ తీయాల్సి వస్తుంది. కొన్ని రిస్క్ షాట్లు అక్కడ తప్పకుండా ఆ విషయంలో మాత్రం నేను మొబైల్లో సక్సెస్ అయినట్టు కనుక. సో అయితే జనరల్గా ఈ సినిమాలో టెక్నీషియన్ చాలామంది వస్తుంటారు పోతుంటారు, కామన్ థింగ్ అది. కానీ ఒక సతీష్ సంజు మాత్రమే ఏంటంటే ఎస్పెషల్లీ హోమ్ మేడ్ ఎక్విప్మెంట్ ఎక్కువ చేస్తుంటాడు, కూర్చోబెట్టి ఇవి చేద్దాం అవి చేద్దాం అని చెప్పి ప్రయోగాలు చేస్తుంటారు అని చెప్పేసి అంటుంటారు మన వాళ్ళు. సో ఎందుకు అవి అంటే హోమ్ మేడ్ ఏవో కొత్త అన్ని క్రియేట్ చేసుకుని మరీ చేస్తూ ఉంటారు? ఎందుకు అట్లా? డైరెక్టింగ్ మీనింగ్ అనేది డైరెక్టింగ్ చేయడం అంటే ఒక టెక్నీషియన్స్ని ముందు తీసుకెళ్ళి కొత్త ఎక్విప్మెంట్ కానీ లేకపోతే అది కానీ ఒక స్క్రిప్ట్ వర్క్ కానీ ఏది కాదు. డైరెక్టింగ్ చేయడం అనేది మెయిన్ అందరినీ స్కేల్లో కొత్త టెక్నాలజీ తీసుకురావడం మెయిన్ ఉద్దేశంతో నేను చేయాల్సి వస్తుంది. మెయిన్ అంతే. అంటే కొత్త టెక్నాలజీ ఉంటే ఈజీగా ఉంటుంది. అదేలేండి, ఇప్పుడు యూజ్ చేసే గింబెల్స్ కావచ్చు ఇవన్నీ మీ దగ్గర నుంచి వచ్చినవి. ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒకటి టెక్నాలజీ పరంగా చేసుకుంటూ వెళ్దాం, జీరో బడ్జెట్లోనే చేద్దాం, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారు. ఏంటి అసలు మీ ఎయిమ్ ఏంటి?
ఉన్న దాన్ని చేస్తే నాకు బోర్ కొడుతుంది. అంటే నేను అంత తప్పుగా ఎవరు రూట్ వాళ్ళది, నాకున్న దాన్ని అడ్జస్ట్మెంట్ చేయకుండా ఆల్టర్ ఏదైనా చేయాలని, కొత్తగా చేయాలని అనిపిస్తుంటుంది ఎప్పటికప్పుడు. ఎందుకో డబ్బులు ఒకటే కదా సినిమా చేయడానికి, డబ్బులు లేకుండా సినిమా తీయచ్చు. లేదంటే ఏదో వేరే ఆల్టర్ అనేది నాకు చిన్నప్పటి నుంచి ఉంది, ఫస్ట్ నుంచి ఉంది. సో దాని నుంచి వచ్చింది అనుకుంటాను. నాకు తెలుసు మీ మీద మంచి ఒక అపవాదం ఉంది, సతీష్ సంజు మంచి డైరెక్టరే కానీ స్లోగా చేస్తాడు, ఫాస్ట్గా ప్రొడక్షన్లు ఇవ్వలేడు అనేది ఒక అపవాదం ఉంది. అంటే మీరు క్వాలిటీ కోసం అంత గ్యాప్ తీసుకుంటున్నారా, మరి 9 నెలలు సంవత్సరం గ్యాప్ తీసుకుంటున్నారా, లేకపోతే చేయలేకనా? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు ఆల్రెడీ ఫస్ట్ నేను చెప్పాను ఆల్రెడీ, అంటే పోస్ట్ ప్రొడక్షన్ సంబంధించి ఒక 0 బడ్జెట్ మూవీ తీయాలంటే ఎవరు ఉత్తినే చేయరు. డబ్బులు అంటే 3 monthsలో కాదు 1 monthలో పోస్ట్ ప్రొడక్షన్ చేసి ఇవ్వచ్చు. బట్ అక్కడ షూటింగ్ టైంలో లేట్ అవ్వలేదు, 1 dayలో చేశాను. సో ఇక్కడ ఆడియన్స్ పాయింట్ ఆఫ్లో ఎక్కువ రోజులు పోస్ట్ ప్రొడక్షన్ తీసుకోవడానికి కారణం నేను ఏదో చేయలేదు, సిస్టమ్ దగ్గర కూర్చుని ఏదో కూర్చోబెట్టి చేయించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఫోన్లోనే చేశారు, వాళ్ళున్న ఖాళీ టైంలో చేయడం వల్ల వాళ్ళకున్న రిస్ట్రిక్షన్స్ బట్టి లేట్ అయింది అంతే. వాళ్ళు టెక్నీషియన్స్ ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఆ వర్క్ చేసుకుంటూ మనీ లేకుండా చేయడం వల్ల లేట్ అయింది. ఓకే, 0 బడ్జెట్ అనుకోవడం వల్ల. సో బందీ ప్రాజెక్ట్ ఎల్లుండి రిలీజ్ అయిపోతుంది, మరి మరలా ఏమైనా పోస్ట్పోన్ చేస్తారు? పోస్ట్పోన్ ఏం లేదు, ఆల్రెడీ పబ్లిక్లోనే ఉంది, ఆల్రెడీ వచ్చింది దాంట్లో నుంచి. సో ఎల్లుండి మార్నింగ్ ఏ టైంకి చేద్దారు? మార్నింగ్ 10 o'clock షార్ప్ 10 o'clock. సో బందీ ప్రాజెక్ట్ మార్నింగ్, ఎల్లుండి మార్నింగ్ అంటే 6th మార్నింగ్ 10 o'clock షార్ప్ 10 o'clock 2nd to 2nd ఈ సినిమా స్టూడియోస్లో ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఒక్క రోజులో సినిమా ఈ కాన్సెప్ట్లో వస్తున్న బందీ ప్రాజెక్ట్ ఎలా ఉంది ఏంటి అనేది నెగిటివ్ కామెంట్స్ కావచ్చు, పాజిటివ్ కామెంట్స్ కావచ్చు, యాజ్ యూజువల్ మొహమాటం లేకుండా మీ కామెంట్స్ని పాస్ ఆన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఎందుకంటే సతీష్ సంజు రెడీగా ఉన్నాడు గట్స్ ప్రోగ్రామ్కి, నిర్మోహమాటంగా కూర్చొనేసి గట్స్ ప్రోగ్రాంలో డిస్కస్ చేయడానికి. ఎంత పాజిటివ్ అయినా ఎంత నెగిటివ్ అయినా తను ట్యాకిల్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఏం సతీష్ సంజు, మరి గట్స్ ప్రోగ్రామ్ రెడీనా? ఇప్పుడు పెట్టుకున్నాను. సో ఫ్రెండ్స్, బందీ ప్రాజెక్ట్, బందీ సినిమా ఒక రోజులో సినిమా ఎలా ఉందో ఏంటో అనేది ఎల్లుండి మార్నింగ్ 10 o'clock నుంచి మీ కామెంట్స్ పాస్ ఆన్ చేయండి. ఎంత నెగిటివ్ ఉన్నా ఎంత పాజిటివ్ ఉన్నా కూడా మొహమాట పడద్దు, మీ కామెంట్స్ గట్స్ ప్రోగ్రాంలో అడగబడతాయి. సో థ్యాంక్ యూ సో మచ్, మీ వారణా సూర్య. థ్యాంక్ యూ.